నిర్మల్ జిల్లాలో కోతుల బెడదకు అడ్డుకట్ట వేయడానికి ఒక యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. తానే స్వయంగా ఎలుగుబంటి వేషధారణలో గ్రామంలో తిరుగుతూ కోతులను తరిమి కొడుతున్నాడు. తానూరు మండలం ఎల్వి గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు ఈ సాహసోపేత చర్యకు పూనుకున్నాడు. తన గ్రామంలోని పంట పొలాలను, ప్రజల ఇళ్లను కోతుల నుంచి కాపాడేందుకు ఎలుగుబంటి దుస్తులు ధరించి రోడ్ల వెంట, పొలాల గట్ల వెంబడి తిరుగుతున్నాడు. ఈ విచిత్ర వేషధారణతో కోతులు భయపడి పారిపోతున్నాయి. గ్రామస్తుల ప్రకారం గత దశాబ్ద కాలంలో గ్రామంలో సుమారు 200కు పైగా కోతుల దాడులు నమోదయ్యాయి. పంట నష్టంతో పాటు ఇళ్లలోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడం, ఆహారాన్ని ఎత్తుకుపోవడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. బాలాజీ ఈ చింపాంజీ వేషధారణతో గ్రామ ప్రజలను, ముఖ్యంగా రైతుల పంటలను రక్షించేందుకు కృషి చేస్తున్నాడు. నిత్యం అప్రమత్తంగా ఉంటూ కోతుల సమూహాలను తరిమి కొడుతున్నాడు. ప్రభుత్వం కూడా ఈ కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఎల్వి గ్రామం, తానూరు మండలం, నిర్మల్ డిస్ట్రిక్ట్. ఎల్వి గ్రామంలో గత 10 సంవత్సరాల నుంచి కోతుల బెడదతోటి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. అదే ఉద్దేశంతో ఇవాళ చింపాంజీ వేషం అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత కోతులు దూరం దూరం మురికిపోవడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి తానూరు మండల్ పిహెచ్సిలో 270 కేసులు అయినాయి ఇప్పటిదాకా కరిచిన కోతులు. ఈ ఉద్దేశంతో ఈ చింపాంజీ వేషం అనేది తీసుకురావడం జరిగింది.